అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వివరాలు వెల్లడించారు సీతక్క. తెలంగాణలో ఇప్పటివరకు 250 ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటైనట్టు చెప్పారు. క్యాంటీన్ల నిర్వహణ, పెట్టుబడి కోసం ఎస్జీహెచ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు. అధ్యక్ష బిర్లా ఐలన్న గారు కోరినట్టుగా యాదగిరి గుట్టకాడ కూడా తప్పకుండా ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు. మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ కానీ ఇతర షాప్స్ కూడా వాళ్ళ మహిళా సంఘాలు పెట్టుకోవడానికి తప్పకుండా అక్కడ ప్రోత్సహిస్తాం అధ్యక్ష. కలెక్టర్ గారిని కూడా ఈరోజు మరి కోరుతాము, వారి అక్కడ నుంచి ప్రతిపాదనలు ఇమీడియట్లీ తీసుకొని పంపించమని. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా మనము ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయలను ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా చీరలు కూడా అందరికి ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడన్నా మిస్ అయితే అక్కడ కలెక్టర్లను కానీ ఆడ మహిళా సంఘాల వాళ్ళ అధ్యక్షులు ఉన్నారు, డిఆర్డిఓస్ కూడా ఉన్నారు. మేము మళ్ళొకసారి కూడా సమీక్షిస్తాం. అందుకనే మనము 67 లక్షల మంది పట్టణంలో పల్లెలలో ఉండే మా సభ్యులు, మహిళా సంఘం సభ్యులు, 1 కోటి చీరలు 1 కోటి మంది మహిళలకు ఈ యొక్క ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి మా సహచర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల వాళ్ళది కూడా రాకుంటుంటే అది కూడా అందిస్తామని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా క్యాంటీన్ల వద్ద అభివృద్ధితో పాటు గౌరవం కూడా పెరిగింది. ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అక్క సీతక్కని కోరేది ఒకటే, తెలంగాణలో మొదటి తిరుపతి యాదగిరిగుట్ట రోజు నిత్యం లక్షల కొద్ది భక్తులు వస్తారు కాబట్టి మన ప్రభుత్వం నుంచి మహిళా క్యాంటీన్లు ఎక్కువ పెడితే అక్కడ కూడా కొంత మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ మంత్రి గారు యాదగిరిగుట్టకు ఎక్కువ మహిళా క్యాంటీన్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇందిరమ్మ చీరలు మహిళా సంఘాలకి వస్తాయి అంటున్నారు. మంత్రి గారు దయచేసి 18 ఏళ్ళ నుండి 90 ఏళ్ళు అవ్వ కూడా ఇస్తామని మేము మాట ఇచ్చినాం. ప్రతి అర్హులందరికీ 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మా యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతికి ఎక్కువ క్యాంటీన్ ఇవ్వాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అక్క. గౌరవ సోదరుడు బాలు నాయక్ గారు అడిగినట్టుగా ఎక్కడ వీలైతే ఎక్కడ పబ్లిక్ ఉంటారో మరి అక్కడ అన్ని కూడా హాస్పిటల్స్ కానీ కలెక్టరేట్ కానీ మరి జిల్లాలలో మండలాల్లో ఆయా మహిళా సంఘాలను ప్రోత్సహించాలి. మరి ఉచిత బస్ మంది పట్టణంలో పల్లెలలో ఉండే మా సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, 1 కోటి చీరలు 1 కోటి మంది మహిళలకు ఈ యొక్క ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా మన ముఖ్యమంత్రి మా సహచర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల వాళ్ళది కూడా రాకుంటుంటే అది కూడా అందిస్తామని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా క్యాంటీన్ల వద్ద అభివృద్ధితో పాటు గౌరవం కూడా పెరిగింది. ముఖ్యంగా మా మంత్రివర్యులు మా అక్క సీతక్కని కోరేది ఒకటే, తెలంగాణలో మొదటి తిరుపతి యాదగిరిగుట్ట రోజు నిత్యం లక్షల కొద్ది భక్తులు వస్తారు కాబట్టి మన ప్రభుత్వం నుంచి మహిళా క్యాంటీన్లు ఎక్కువ పెడితే అక్కడ కూడా కొంత మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ మంత్రి గారు యాదగిరిగుట్టకు ఎక్కువ మహిళా క్యాంటీన్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇందిరమ్మ చీరలు మహిళా సంఘాలకి వస్తాయి అంటున్నారు. మంత్రి గారు దయచేసి 18 ఏళ్ళ నుండి 90 ఏళ్ళు అవ్వ కూడా ఇస్తామని మేము మాట ఇచ్చినాం. ప్రతి అర్హులందరికీ 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మా యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతికి ఎక్కువ క్యాంటీన్ ఇవ్వాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అక్క. గౌరవ సోదరుడు బాలు నాయక్ గారు అడిగినట్టుగా ఎక్కడ వీలైతే ఎక్కడ పబ్లిక్ ఉంటారో మరి అక్కడ అన్ని కూడా హాస్పిటల్స్ కానీ కలెక్టరేట్ కానీ మరి జిల్లాలలో మండలాల్లో ఆయా మహిళా సంఘాలను ప్రోత్సహించాలి. మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి కూడా ఆర్థికంగా మహిళలను ఆ భారం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మేడారంలో మరి బొంగు చికెన్ కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అన్నట్టుగా ఇంకా సంఘాలను కూడా మహిళా సంఘాలను గతంలో మనం 60 ఏళ్లు దాటితే మహిళా సంఘాలలో వాళ్లకు సభ్యత్వం అవకాశం లేకుంటుండే 60 సంవత్సరాలు దాటినటువంటి మా అమ్మలను కూడా సంఘాలలో తీసుకొని వాళ్లకు ఒక ఆర్థిక భరోసానే కాకుండా సామాజిక సామూహిక ఒక కుటుంబ రిలేషన్ కూడా మహిళా సంఘాలలో ఉండడం ద్వారా ఏర్పడుతుందనే ఉద్దేశంతో 60 ఏళ్లు దాటినటువంటి వాళ్ళను కూడా మహిళా సంఘంలో తీర్చుకుంటున్నాం. ఇవాళ ఇందిరా క్యాంటీన్ల యొక్క ముఖ్య ఉద్దేశము చేతి వంట అమ్మ చేతి వంటలాగా ఖచ్చితంగా ఉంటది. మంచి ఆత్మీయతను అభిమానాన్ని పంచి అమ్మ చేతి వంటను తినిపించడం జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో 250 అని చెప్తా ఉన్నారు. మిగతా నియోజకవర్గాలలో మున్సిపాలిటీ స్థాయిలో కూడా మరి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ మున్సిపాలిటీ స్థాయిలో ఉన్నటువంటి కార్యాలయాల్లో కానీ అక్కడ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం అనుకుంటే అవి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కోరుతా ఉన్నారు అధ్యక్ష. అక్క గారికి ఈ క్యాంటీన్లు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం నియోజకవర్గ స్థాయిలో మరి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి
మరి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయాల్సిన ఆలోచనలో ఇంకా వారికి ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం మరింత మరి నిధులను కేటాయించి ముందుకెళ్లాలని గౌరవ మంత్రి గారు కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. చాలా వెనుకబడ్డ జిల్లా మాది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా. డిఆర్డిఓకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది కాబట్టి మా జిల్లాకు చెందిన డిఆర్డిఓ గారు అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన కరప్షన్ ఒకటి కాదు, ఇన్ఎఫిషియన్సీ, కరప్షన్ కంబైన్డ్ విత్ ఇన్ఎఫిషియన్సీ ఇస్ ఎ డెడ్లీ కాంబినేషన్ అధ్యక్ష. ఈజ్ నాట్ వర్కింగ్, ఈజ్ నాట్ అలవింగ్ అస్ టు వర్క్. ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. నేను కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ గారికి కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్ పెట్టిన, సర్ప్ సిఇఓ గారి కంప్లైంట్ పెట్టిన, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ పెట్టిన, ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ పెట్టిన, మా జిల్లాకు రెవెన్యూ సదస్సు కోసం వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కంప్లైంట్ పెట్టిన. దాంతో ఈ సంవత్సరం వెనుకబడ్డ జిల్లాకు మా నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ల్యాప్స్ అయిపోయింది. ఈ అవినీతి పరులను కాపాడకండి, దయచేసి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారు, మమ్మల్ని ఆదుకుంటారని మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటారా. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ బ్యాంకుల నుండి లోన్లు ఇప్పించేటటువంటి టార్గెట్ మీద మాత్రం సీరియస్ గా దృష్టి పెడుతున్నాం. కేవలం లోన్లు ఇప్పించడమే మన బాధ్యత కాదు. ఈ రాష్ట్రంలో కడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కావచ్చు, ప్రధానమంత్రి జన్మన్ యోజనలో కడుతున్నటువంటి ఇండ్లు కావచ్చు, వీటన్నిటికీ దాదాపు 30,000 కోట్ల రూపాయల మెటీరియల్ అవసరం వస్తుంది. గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం మహిళా సంఘాల ద్వారా మనం సప్లై చేయించగలిగితే వాళ్లకు కనీసం 20 నుంచి 25% మార్జిన్ అంటే దాదాపు రాష్ట్రం మొత్తం మీద కలిపితే 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు లాభం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం పెట్టినటువంటి పెండింగ్ అంతా కూడా మీరు క్లియర్ చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి పాయల శంకరన్న గారు అన్నట్టుగా మహిళా సంఘాలకు ఇందిరమ్మ ఇళ్లలో మెటీరియల్ కానీ మరి సరుకుల హాస్టల్లో సరుకుల అందించే అటువంటి పనులు కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇది వాస్తవానికి మొన్నటి ఇందిరమ్మ ఇండ్ల సందర్భంగా మేము ఆలోచించినాము. ఆ దిశగా కూడా మేము ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం అధ్యక్ష. అదే కాకుండా హరీష్ గారు మరి డిఆర్డిఓ అవినీతి గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా వెంటనే ఎంక్వైరీ చేసి వారి మీద తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. మరి వారు ఒకటి ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది, ఇందిరమ్మ చీరలు సంక్రాంతిలోపు ఇవ్వమని. ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చి ఉన్నాం అధ్యక్ష. ఎన్ని వీలైతే అన్ని తీసుకొచ్చే విధంగా ఇంకా వేగవంతం చేసి అందించే ప్రయత్నం చేస్తాం. కాకపోతే మేము March 1 నుంచి March 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం వరకు పెద్ద ఎత్తున ఇచ్చి మళ్ళీ March 8 మీటింగ్ను కూడా గ్రాండ్గా చేసుకోవాలని మరి ఆలోచనతోటి చేయడం జరిగింది అధ్యక్ష.